వెల్కమ్ బ్యాక్ టు వార్ 2019. ఇక కృష్ణా జిల్లాలో మరొక నియోజకవర్గమైన గుడివాడ గురించి వార్ 2019లో ఇప్పుడు చూద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల సంగ్రామం హోరాహోరీగా సాగుతున్న వేళ నువ్వా నేనా అన్నట్టు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రచార జోరు పెంచిన అభ్యర్థులు గెలుపు వ్యూహాలను కూడా రచిస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రధాన పార్టీలన్నీ ఒంటరిగా బరిలోకి దిగుతూ ఉండటం చాలా నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొంది. దీంతో పార్టీల జెండాలు మైకుల మోతతో రాష్ట్రమంతా ఎన్నికల పండుగ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంగ్రామంపై ఏపీ వన్ అండ్ ఓన్లీ శాటిలైట్ న్యూస్ ఛానల్ మినిట్ టు మినిట్ ఎలక్షన్ అప్డేట్స్ మీకు అందిస్తోంది. ఇక ఈ ఎపిసోడ్లో ఇప్పుడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంతగడ్డ అయిన గుడివాడపై పట్టు సాధించేందుకు టీడీపీ వైసీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకున్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ ఎన్నికల బరిలోకి దిగడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. వైసీపీ పక్షాన సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని బరిలో ఉండటంతో ఇక్కడ పోరు జిల్లా వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. ఇద్దరూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని విజయం సాధించారు. ఇక ఈసారి కొడాలి నాని వర్సెస్ దేవినేని అవినాష్ మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఇక ఎన్టీఆర్ గడ్డపై పోటీలో 5 ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి. ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ బరిలోకి దించింది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సిస్టా దత్తాత్రేయులు, ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా గుత్తికొండ రాజబాబు పోటీలో ఉన్నారు. ఇక తెలుగుదేశం పుట్టినిల్లులా చెప్పుకునే గుడివాడలో 2009లో పిన్నమనేని శ్రీనివాసరావు మీద టీడీపీ అభ్యర్థి కొడాలి నాని 17,630 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత 2014లో వైసీపీలో చేరిన నాని ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు మీద 11,537 ఓట్ల తేడాతో గెలిచారు. గుడివాడ నియోజకవర్గంలో 2014, 2019లో వచ్చిన ఓట్ల తేడాను ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ 2014 నియోజకవర్గంలో 1,97,388 మంది ఓటర్లుంటే 2019లో 1,88,664 మంది ఓటర్లున్నారు. 2014తో పోల్చుకుంటే 2019లో 8,724 మంది ఓటర్లు తగ్గారు. అయితే ఈ నెల 25న ఎన్నికల సంఘం తుది జాబితాను ప్రకటించిన తర్వాత ఓట్ల సంఖ్యలో తేడా కూడా రావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ సీట్గా మారిన గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని దేవినేని అవినాష్ మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. ప్రధానంగా టీడీపీ ఇక్కడ అవినాష్ను బరిలోకి దించడంతో సీన్ అంతా మారిపోయింది. ఇన్నాళ్లు స్తబ్దుగా టీడీపీ క్యాడర్ అంతా కలిసికట్టుగా గ్రూపులు లేకుండా సహకరిస్తూ ఉండటంతో దేవినేని అవినాష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అవినాష్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం అవినాష్కు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు. తెలుగు యువత అధ్యక్షుడిగాను ఉన్న అవినాష్కు యువత మద్దతు కూడా ప్లస్ అయింది. ఇక 3 దఫాలుగా నియోజకవర్గంలో మంచి పట్టున్న మాస్ లీడర్ కొడాలి నాని 3 సార్లు ఎమ్మెల్యేగా విజయ బావుటా ఎగురవేసిన నాని మరోసారి గుడివాడ కోటపై తన జెండాను నిలపాలని గట్టిగా పావులు కదుపుతున్నారు. అయితే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆ స్థాయిలో అభివృద్ధి జరగలేదనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో నాని వ్యతిరేకించే వర్గమంతా ఇప్పుడు అవినాష్కు సపోర్ట్గా నిలవటం వైసీపీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇక గుడివాడలో టీడీపీ ప్రతికూల సానుకూల అంశాలను ఓసారి పరిశీలిద్దాం. టీడీపీ అభ్యర్థి అవినాష్ నెహ్రూ ప్రజల్లో ఒక్కడిగా కలిసిపోతూ చేస్తున్న ప్రచారం మాస్లో ఆయనపై విపరీతమైన క్రేజ్ను పెంచుతోంది. ఇక శ్రీనివాసరావుకు నందివాడ, గుడ్లవల్లేరు మండలాలు, గుడివాడ మండలంలో సగభాగం గతంలో ముదినేపల్లి నియోజకవర్గంలో భాగమై ఉండటంతో అక్కడ నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన పిన్నమనేని వెంకటేశ్వరరావుకు ఆయా మండలాల్లో బలమైన వర్గం ఉంది. ఈ ఇద్దరు అవినాష్ నెహ్రూ కోసం పావులు కదపడం కలిసొచ్చే అంశం. గుడివాడలో టీడీపీ అభ్యర్థి అవినాష్ నెహ్రూ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 3 సార్లు గెలిచిన నాని అక్కడ ఏం చేయలేదని, టీడీపీని గెలిపిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటున్నారు అవినాష్. గుడివాడ నియోజకవర్గంలో
మరొకసారి టీడీపీ జెండా ఎగరబోతోంది. ఈరోజు చంద్రబాబు గారు చేసే కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు 4.5 ఏళ్ళుగా మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు రావి వెంకటేశ్వరరావు కానివ్వండి, ఎలవతి శ్రీనివాసరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ చేసిన కార్యక్రమాలు ప్రజల ఒక మద్దతు మొత్తం గారు తెలుగుదేశం పార్టీకి ఉండబోతోంది. 3 సార్లు గెలిచి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఎటువంటి ఒక నియోజకవర్గం ఇది కావాలని చెప్పి అడిగిన పాపాను కానివ్వండి, ఈరోజు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడిగా చేయలేదు. ఈరోజు ప్రజానికం దగ్గరికి వెళ్తుంటే మాకు రోడ్లు లేవు, ఇల్లు పట్టాలు లేవు, మా నియోజకవర్గం 15 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు గారు అలాగే ఉంది, కానీ మున్సిపల్లో జరిగిన అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పుతున్నారు. ఈరోజు మేము ఒకటే చెప్పుతున్నాం, రాబోయే రోజుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. రాబోయే 5 సంవత్సరాలు పెద్దలందరూ ఒక సహకారంతో మేమందరం గారి ఒక నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గం మార్చబోతున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం, ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే నియోజకవర్గం, టీడీపీ కంచుకొట్టున్న గుడివాడ నియోజకవర్గంలో మరొకసారి టీడీపీ జెండా ఎగరబోతోంది. ఈరోజు చంద్రబాబు గారు చేసే కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు 4.5 ఏళ్ళుగా మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు రావి వెంకటేశ్వరరావు కానివ్వండి, ఎలవతి శ్రీనివాసరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ చేసిన కార్యక్రమాలు ప్రజల ఒక మద్దతు మొత్తం గారు తెలుగుదేశం పార్టీకి ఉండబోతోంది. 3 సార్లు గెలిచి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇక గుడివాడలో వైసీపీ పార్టీ విషయానికి వస్తే ఇక్కడ కొడాలి నానికి వైసీపీ పార్టీకి ఈసారి పరిస్థితులు అంత సానుకూలంగా లేవని చెప్పాలి. 3 సార్లు గెలవటంతో సహజంగానే ఆయనపై పెరిగిన వ్యతిరేకత పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. టీడీపీకి ప్రధాన ఓటు బ్యాంక్ అయిన ఓ సామాజిక వర్గం ఓట్లు ఈసారి కొడాలి నాని నుంచి ప్రత్యర్థి అయిన అవినాష్కు మళ్లే అవకాశం లేకపోలేదు. గత ఎన్నికల్లో నానికి మద్దతుగా నిలిచిన నందివాడ, గుడ్ల వల్లేరుల్లో దేవినేని అవినాష్ నెహ్రూ పట్టు సాధించడం నానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. టీడీపీలోని విభేదాలను సొమ్ము చేసుకుందామని నాని ఆశించిన అవినాష్ రాకతో వాటికి బ్రేక్ పడింది. మొత్తంగా ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టు గుడివాడ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇక ఇది గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన పొలిటికల్ ట్రెండ్స్. ఇక గుంటూరు జిల్లా రేపల్లెలో జగన్ మాట్లాడుతున్నారు.